ఇక కాళేశ్వరం కథ ఒడిచిపోయింది, అన్నారం ఆగమైపోయింది, సుందీలో కొని పాడైపోయి ఉత్తపుర అయిపోయినా అని ఈ నోట ఆ నోట పక్క కొట్టుకుంటుంటే ఇక అయిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి అది చేస్తా ఇది చేస్తా అని ఇప్పుడు ఏదో సుందీల కాడు పోయిందట సుడిగాలి లేక. మరి ఏమంటుండు ఏంది ఏం కథ ఇందాం పది మనం కూడా. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుందిల్ల బ్యారేజీని సుడిగుండం లెక్క చుట్టుకొని ఇక బాగానే అధికారులను ఎంటబెట్టుకొని మరి తప్పిదం వేడ ఉంది ఏం కథ ఉంది మరి ఇది ఎన్ని ఎకరాలకు సాగవుతుంది చెడపడ వ్యవహారం దీంతో ఎంత మనకు మోపవుతుందని ఇక రకంగా అధికారులతో ఈ మాట ఆ మాట అనుకొచ్చిండు అడనుల్లా. ఇక లాస్ట్కి వస్తారకల్లా ఇది నవయుగ ఏజెన్సీ వాళ్ళకు ఓప చెప్పినాము, ఇక వాళ్ళే దీని కథ మాత్రం అంతా చూసుకుంటారు, రైతులకు మేలు చేస్తాము చూడు మీరే అన్నట్టుగా మరి మాట్లాడుకొస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక మరి ఏమంటుండు ఏంది ఏం కథ అధికారులు ఏమంటారు మంత్రి ఏమంటుండో ఒకసారి ఇందాం పారి. భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి, ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్ళే రాసిచ్చారు. ఎన్డిఎస్ఏ ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిమ్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.